రాజ్యాధికారంలో వాటా కోసం బీసీలంతా ఒకటే పోరాడాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. అంతా ఒకటైతే ప్రభుత్వమే దిగి వస్తుందని చెప్పారు. ఇప్పుడు పోరాడకపోతే భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం చేసిన వారమవుతామన్నారు. ఎస్సీ ఎస్టీలకు చట్టభద్రత కల్పించబట్టే అసెంబ్లీలో ఆయా వర్గాలకు చెందిన 36 మంది ప్రతినిధులుగా ఉన్నారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుంటే ఒక్క బీసీ బిడ్డ కూడా ఎమ్మెల్యేగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అది గమనించే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖమ్మం నుంచి బీసీ బిడ్డ అయినా తనను రాజ్యసభకు పంపించారని చెప్పారు. బీసీలకు అండగా ఉంటున్న బీఆర్ఎస్ ను వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిపించుకుందామన్నారు. బీసీల రిజర్వేషన్లపై ఖమ్మంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితతో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. మొత్తం బీసీల మీ రాష్ట్రంలో ఒక్కటైతే సర్వే కాదు ఎవరైనా దిగొస్తారయ్యా. అన్ని కులాలు 51% ఉన్నామని మాకు కేసీఆర్ గారే లెక్క చెప్పారు. మన అందరం ఒకటైతే ఎందుకు తగ్గరు? ఖచ్చితంగా తగ్గుతారు. చట్టం చేయబడి ఉన్నది కాబట్టే ఎస్సీ సోదరులు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. చట్టం చేయబడి ఉన్నది కాబట్టి హరిప్రియ లాంటి సోదరి మనులు, ఎస్టీ సోదరి మనులు 12 మంది ఉన్నారు. అంటే 31 మంది ఈ 119 మందిలో శాశ్వతంగా ఉంటారు. అంటే వాళ్ళ మీద నిలబడేది కూడా వాళ్ళ కులస్తులే కాబట్టి గెలవడానికి ఎవరు గెలిచినా ఎస్సీలు ఎస్టీలు గెలుస్తారు. ఇక్కడికి వచ్చేసరికి ఒక అమాయక బీసీలను, పేద బీసీల మీద ఒక పెద్దవాళ్ళు వచ్చి నిలబడితే 100 కోట్లు ఖర్చు పెడితే తట్టుకుంటారా? ఖచ్చితంగా ఇప్పుడు కనుక పోరాడకపోతే మనం భావి తరాలకు చాలా అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఇది మధ్యలో వదిలిపెట్టే ఉద్యమం కాదు. ఈ ఖమ్మంలో 10 ఉన్నాయండి ఎమ్మెల్యే సీట్లు. 5 ఎస్టీలు ఉన్నారు, 2 ఎస్సీలు ఉన్నారు, 3 ఓసీలు ఉన్నారు ఎమ్మెల్యేలు. ఒక్క బీసీ ఎమ్మెల్యే ఉన్నాడా ఇప్పుడు చెప్పండి? ఎంపీ రఘురామ్ రెడ్డి గారు ఉన్నారు. కేసీఆర్ గారు ఇస్తే పార్థసారథి రెడ్డి గారు ఎంపీ గారు ఉన్నారు. బీసీ ఎమ్మెల్యే ఉన్నాడా? బీసీ ఎంపీ ఉన్నాడా? ఒక్కరున్నారా ఈ జిల్లాలో చెప్పండి? కేసీఆర్ గారు బాగా ఆలోచించి ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఎట్టి పరిస్థితుల్లో బీసీ బిడ్డడు రవిచంద్ర ఇక్కడ ఉండాలి అని చెప్పేసి అత్యద్భుతంగా ఆలోచించి నన్ను ఇక్కడ ఉండు, ఫైట్ చేయి, పేదోళ్ళ కోసం నేను చెప్తా ఉంటా, నువ్వు చేసుకుంటా పో అని చెప్పేసి వెన్ను తట్టి ఈ దేశంలో అత్యున్నతమైన రాజ్యసభ మాత్రమే ఇది. అత్యున్నతమైన గౌరవం మన బీసీల బిడ్డకి ఇచ్చింది కేసీఆర్ గారు. మనం ఏం చేశాం? ఎన్నికల్లో ఇప్పటికి కూడా 2014, 18, 23లో కూడా ఒక్కొక్క సీటు మాత్రమే బీఆర్ఎస్కి ఇచ్చాం. కానీ ఈసారి బీసీల సత్తా చూపెట్టి ఒక్క సీటు కూడా వేరే వాళ్ళ పోకుండా బీఆర్ఎస్ పార్టీని మనం నిలబెట్టుకుంటే తప్ప మనకు బీసీలకు న్యాయం జరగదు పూర్తిగా. ఇది గుర్తుపెట్టుకోవాలి.